ఓకే హాయ్ గైస్, నా పేరు వచ్చేసి వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకటేష్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వచ్చేసి నేను మీకు బ్లాగింగ్ ట్యూటోరియల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ బ్లాగింగ్ ట్యూటోరియల్స్ అనేది ఎండ్ వర్క్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు బ్లాగింగ్ ట్యూటోరియల్స్లో వచ్చేసి ఫస్ట్ అయితే మనకి హౌ టు క్రియేట్ ఏ బ్లాగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. అది గూగుల్ నుంచి మనకి ఫ్రీగా అయితే ఇస్తుంది. ఈ గూగుల్ నుంచి మనకి ఇచ్చిన ఈ బ్లాగర్ అనేది ఫ్రీ బ్లాగింగ్ సైట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. మన బ్లాగ్స్ క్రియేట్ చేసుకుంటే మనకి blogspot.com అనేది మెన్షన్ అవుతుంది. ఈ blogspot.com అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే నేను ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఎక్కడ మనకి ఈమెయిల్ ఎలా ఇచ్చుకోవాలి, మెన్షన్ ఎలా చేసుకోవాలి, బ్లాగ్స్పాట్ అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఇంకా వెయిట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తుంటే ఆండ్రాయిడ్ మొబైల్లో మనకి క్రోమ్ యాప్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేస్తుంటే ల్యాప్టాప్లో కూడా క్రోమ్ యాప్ ఉంటే క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ యాప్ ఓపెన్ చేయడానికి ముందు ఆండ్రాయిడ్ యాప్లో వచ్చేసి మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్రోమ్ లోగో అనేది ఇలా ఉంటుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి క్రోమ్ అయితే ఇలా ఉంటుంది కదా. ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తారంటే ఏం సెర్చ్ చేస్తారంటే బ్లాగర్ అని సెర్చ్ చేయండి. బ్లాగర్ అని సెర్చ్ చేస్తే మీకు టాప్లో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, blogger.com అనేది. ఇది గూగుల్ నుంచి తరపున ఫ్రీ. ఇక్కడ పబ్లిష్ చూడండి, బ్యూటిఫుల్ బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనీ అనేది బ్లాగింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డొమైన్ అనేది పర్చేజ్ చేయబడలేదు అండ్ మీరు హోస్టింగ్ కూడా పర్చేజ్ అయితే చేయబడలేదు. ఈ ఏం చేయకుండా మీరు ఫ్రీగా అయితే బ్లాగింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు మీరు చేస్తే మాత్రం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్లాగర్ మీద క్లిక్ చేయండి. ఈ బ్లాగర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, న్యూ ట్యాబ్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఇక్కడ బ్లాగర్, సైన్ ఇన్, క్రియేట్ యువర్ బ్లాగర్ అని ఉంది కదా. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా పైన టాప్లో. ఈ 3 డాట్స్ మనం క్లిక్ చేసి డెస్క్టాప్ వర్షన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మీకు ఫుల్ స్క్రీన్ అనేది పెద్దగా కనబడుతుంది కాబట్టి మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ పబ్లిష్ యువర్ ఫ్యాషన్ యువర్ వే అనేది ఉండదు కదా. ఇక్కడ చూడండి, క్రియేట్ యువర్ బ్లాగర్. ఈ క్రియేట్ యువర్ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ బ్లాగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూజ్ యాన్ అకౌంట్. ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఒక్క బ్లాగర్కి 100 ఒక ఈమెయిల్కి మనకి 100 బ్లాగర్స్ అయితే ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఈమెయిల్ ఉంది, ఆ ఈమెయిల్ ఇది ఇచ్చేసాను. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ కూడా అడగలేదు నాకు. ఇక్కడ జస్ట్ డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తారంటే చూజ్ ఏ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన బ్లాగర్కి మన నేమ్ అయితే ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, టైటిల్ వచ్చేసి ఇక్కడ నా టైటిల్ వచ్చేసి వెంకటేష్ దేవరకొండ ఆ నేమ్ అనేది ఇచ్చేసాను. నేమ్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూజ్ ఏ యూఆర్ఎల్ ఫర్ యువర్ బ్లాగ్. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి బ్లాగ్ స్పాట్ అనేది ఇక్కడ ఉంది కదా. ఈ బ్లాగ్ స్పాట్ ముందు మనం ఏం చేయాలంటే ఒక నేమ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకు వెంకటేష్ దేవరకొండ.com ఉంది. .com ముందు వచ్చేసి వెంకటేష్ దేవరకొండ ఉంది. అండ్ నాకు ఒక ఫోన్ ఆండ్రాయిడ్ వెబ్సైట్ ఉంది, phoneandroid.com వెబ్సైట్. అది WordPress వెబ్సైట్. ఇక్కడ బ్లాగర్లో ఎలాగ వస్తుంది అంటే మనం వెంకటేష్ దేవరకొండ .blogspot.com అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తారంటే వెంకటేష్ దేవరకొండ అని ఇచ్చేసాను. సారీ దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ టిక్ అయితే ఇచ్చేస్తాను. నేను టిక్ ఇచ్చాను, చూద్దాం. ఇప్పుడు అది కూడా సారీ బ్లాగ్ అయితే లేదు. ఇప్పుడు నేను మీకు అనదర్ ఒక నేమ్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఫోన్ ఆండ్రాయిడ్ టెక్ అయితే ఇస్తున్నా. ఫోన్ ఆండ్రాయిడ్ టెక్ ఇచ్చాను. దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ టెక్ అనేది బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ యువర్ డిస్ప్లే నేమ్. సపోజ్ మనం ఒక నేమ్ తీసుకుంటే ఆ నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఫోన్ ఆండ్రాయిడ్ టెక్ అని తీసుకున్నాను కాబట్టి డిస్ప్లే నేమ్ కూడా వచ్చేసి నేనేం చేస్తానంటే ఫోన్ ఆండ్రాయిడ్
గ్యాప్ ఇచ్చి టిక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు సపోజ్ మీ నేమే తీసుకుంటారు, వెంకటేష్ కానీ, వెంకటేష్ దేవరకొండ, లేకుంటే కిరణ్ కానీ, ఇలాంటి నేమ్ తీసుకుంటే ఆ నేమ్ గ్యాప్ ఇచ్చి టిక్ ఉంటే టిక్ అయితే ఇచ్చేయండి. టిక్ ఇచ్చిన తర్వాత ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ ఫినిష్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన బ్లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే ఇంతే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక బ్లాగ్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ బ్లాగ్ మీద వివే బ్లాగ్ ఉంది కదా, ఈ వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. బ్లాగ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మనం క్రియేట్ చేస్తున్న బ్లాగ్ అనేది ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకి డిఫాల్ట్ థీమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే తింటే మనం క్లారిటీగా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీడియో నుంచేసి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆర్టికల్స్ కానీ, పేజెస్ కానీ, కాంటెంట్ అస్ కానీ, ఇలాంటి నెక్స్ట్ వీడియో అయితే ఫర్దర్ నేను అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి బ్లాగింగ్ ట్యూటోరియల్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో డైలీగా వచ్చేసి కంటెంట్ అయితే పెడతాను ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వెంకటేష్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.